ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అసలు కాంగ్రెస్ పార్టీలోనే కులగణన విషయంలో ఏకాభిప్రాయం లేదు. వాళ్ళే రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళను చూసి నేర్చుకోవాల్సిన అవసరము లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది షార్ట్ టర్మ్ లక్ష్యాలతో, ఓటు బ్యాంక్ రాజకీయాలతో, అధికార దాహంతో తీసుకున్నటువంటి నిర్ణయాలే తప్ప ఏ నిర్ణయాలు కూడా దేశ హితం కోసం, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ప్రజల అభ్యున్నతి కోసం ఏ రోజు కూడా చిత్తశుద్ధి వ్యక్తం చేయలేదనే విషయాన్ని సందర్భంగా గమనిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్లో కూడా చూసాం, లేక కర్ణాటక కాంగ్రెస్లో కూడా చూసాం అనేక రకాల రెండు నాలుకల ధోరణులు. ఈ రెండు రాష్ట్రాల్లో చేపట్టినటువంటి కులగణన ఒక తంతుగా హడావిడిగా చేశారే తప్ప చిత్తశుద్ధి లేకుండా ఆ యొక్క కులగణన చేశారు. అది కులగణన కాదు, కులాలకు సంబంధించినటువంటి సర్వే, అది గణన కాదు. అసలు గణన చేయాలంటే, కులగణన చేయాలన్నా చాలా దానిపైన మరి అంతకుముందే విధానపరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, చిత్తశుద్ధి లేకుండా ఒక తంతుగా దీన్ని వివరించారే తప్ప ఈరోజు అది కూడా అనేక 50% ఇళ్లలో కూడా 50% జనాభా దగ్గర కూడా ఈ యొక్క కులగణన సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ వెళ్లకుండా ఈరోజు గణన ఎలాగంటుందో చెప్పాల్సిన అవసరం అది. అది యావరేజ్గా తీసుకున్నటువంటి సర్వే మాత్రమే. అది నిజమైనటువంటి కులగణన కాదు, నిజమైనటువంటి గణన ఆధారంగా జరిగినటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అది జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నిష్పాక్షపాతంగా ఈ యొక్క కులగణన జరగాలంటే అది జనగణన జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద కొన్ని లక్షల మంది ఈ యొక్క జనాభా సేకరణలో, జనగణనలో పనిచేస్తారు కాబట్టి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని, ఇంత పెద్ద దేశము సుమారు 140 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి మనలాంటి దేశంలో ఏ యొక్క గణన జరగాలన్నా కూడా దానికంటే ముందు చాలా పెద్దగా ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే జనగణనంతోటే దీన్ని జోడించినప్పుడే అది సమగ్రంగా ఆ యొక్క కులగణన జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం మనవిస్తా ఉన్నాను.